ఏసీబీకి చిక్కిన మానుకోట సబ్ రిజిస్ట్రార్ 19,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. సో ఈమె ఈ నాట్లేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఈమె చాలా బాగా పనిచేస్తున్నది, ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఆఫీసరు అన్న ఒక ముద్ర పడింది. కానీ ఏమైందో తెలియదు. దీని వెనకాల మళ్ళీ రకరకాల కుట్రలు ఏవో ఉన్నాయన్న వార్తలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. నాకు చాలా మంది పంపిస్తూ ఉన్నారు. ఏసీబీ కూడా రైడ్స్ చేసినట్టు మీ ఇళ్లలో. ఈమె సీతక్క కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆమె కొండలు గుట్టలు ఇవన్నీ ఆమె తిరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల తిరిగి ఏదో కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి చాలా వీడియోలు మనం చూసినాం. సో మరి ఏం జరిగిందో తెలియదు. మరి ఏసీబీ అధికారులు చెప్తున్నది ఏంటంటే రిజిస్ట్రార్ దగ్గర మేము ఆ డబ్బులు తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఆమె అక్కడే ఆఫీసులో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఫోటోలో అయితే ఆమె ఉన్నట్టు కనబడుతున్నది. కానీ దీని వెనకాల కొంత రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడున్న ఆ సబ్ రిజిస్ట్రార్ చుట్టూ ఉన్న ఏజెన్సీలు, ఈ బ్రోకర్లు లేకపోతే ఇంకొకరిని నిలువరించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని భూముల వ్యవహారాల్లో ఆమె కొంత స్ట్రిక్ట్ గా ఉండడంతో ఇది జరిగిందన్న ఒక వెర్షన్ కూడా వినబడతా ఉన్నది. ఇప్పుడు ఏది కరెక్ట్ అని మనం చెప్పలేం. అల్టిమేట్ గా అధికారులు విచారణ చేసి ఆ వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం చదరపు గజానికి 100 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి. కానీ ఆమె అదనంగా గజానికి 200 లంచం డిమాండ్ చేశారు. చివరకు 150 రూపాయల చొప్పున లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. మహబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్ కు డబ్బు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని దాట్ల గ్రామానికి చెందిన రైతు గుండగాని హరీష్ దంతాలపల్లిలో 128 గజాల స్థలం కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్ రిజిస్ట్రార్ తస్లిమాను సంప్రదించారు. చదరపు గజానికి 200 రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 150 అదనంగా ఇస్తామని హరీష్ బతిమాలిండు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. మరోవైపు రిజిస్ట్రేషన్ కోసం వస్తానని 19,200 ఇస్తానని సబ్ రిజిస్ట్రార్ కు సమాచారం ఇచ్చాడు. నగదుతో కార్యాలయానికి వెళ్లగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ అలియాస్ ఆలేటి వెంకటేశ్వర్లకు అందించాలని సబ్ రిజిస్ట్రార్ సూచించారు. అప్పటికే నిఘా పెట్టి ఉన్న ఏసీబీ అధికారులు వెంకటేష్ డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు. సో డబ్బు ఎవరు తీసుకున్నారు అక్కడ అంటే ఆ అసిస్టెంట్ తీసుకున్నారు. శుక్రవారం పలువురు నుంచి లంచంగా వసూలు చేసిన 1,72,000 కూడా వెంకట్ వద్ద లభించినాయట. ఒక్క రోజు 1,72,000 ఏంది ఇది? సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ తో పాటు సహకరించినందుకు వెంకట్ ను అరెస్ట్ చేశారు. వీరిని శుక్రవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. తస్లిమా ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న సమయంలో గిరిజనులకు సాయంతో పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ సమయంలో ములుగు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్కతో కలిసి కొండలు గుట్టలు దాటి గిరిజన గూడాల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందజేశారు. ఇదంతా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో తస్లిమా ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. యాక్చువల్లీ ఇక్కడ మనకు కొన్ని వీడియోలు ఏవో పంపించినారు. నిన్న ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఇట్లా కొన్ని వార్తలు అయితే నడుస్తా ఉన్నాయి. తస్లిమా ఏసీబీ ట్రాప్ లో మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ హస్తం. ములుగులో దాదాపు 12 సంవత్సరాలు పనిచేసి ఎలాంటి అవినీతి మరక లేకుండా అక్కడి ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం అక్కడి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తూ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మహబాద్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడ ఏజెంట్ల వసూళ్లను కట్టడి చేసి ఏజెంట్ల వ్యవస్థ లేకుండా ప్రయత్నం చేయడంతో మహబాద్ లో అందరి దృష్టి ఆమె మీద పడ్డది. గతంలో జిల్లాగా ఏర్పడిన మహబాద్ లో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో ఏజెంట్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పలుమార్లు తస్లిమా గారికి ఫోన్ చేసి కలవండి అని అడగడం జరిగిందని తెలుస్తోంది. కొన్ని ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే మురళీ నాయక్ పక్కా ప్లాన్ తో తస్లిమాని ఇరికించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ ఆఫీసర్ రిలీజ్ చేసిన వీడియోలో డబ్బులు తీసుకుంది అసిస్టెంట్ వెంకటేష్ అని ఉంది తప్ప ఎక్కడ తస్లిమా దొరికింది అని చెప్పలే. కేవలం కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు తస్లిమాను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి తస్లిమా ఇంట్లో కూడా 6 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఎలాంటి అక్రమాస్తులు లేవని తెలియడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యారట. సోదాల్లో దాదాపు 1,00,000 రూపాయల వరకు డబ్బు, 4 తులాల బంగారం మరియు తన పిల్లల పేర్ల మీద తీసుకున్న 2 ప్లాట్లు మాత్రమే ఉన్నాయని తెలిసింది. దాంతో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు షాక్ అయి వెనుదిగినట్టుగా సమాచారం అట. ఇది ఏది వాస్తవం అన్నది పోలీసులు తెల్చాలా, ఏది వాస్తవం అనేది పోలీసులు తెల్చాలి. ఇప్పుడు డబ్బులు తీసుకుంది అయితే అసిస్టెంటే, మరి అసిస్టెంట్ మీద పురమాయించి డబ్బులు తీసుకోమని చెప్పిందా? ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1,72,000 ఎట్లున్నాయి వాళ్ళ దగ్గర? ఏ ధైర్యంతో వసూలు చేసిండు? మరి ఇప్పుడు ఈమె ఎప్పటి నుంచో ఈ లంచాలు తీసుకునే వ్యవహారంలో ఉంటే మరి ఇక్కడ ఇంట్లో డబ్బులు ఎందుకు దొరకలేదు, లేదు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇదంతా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి తేల్చాలి. లేదనే కుట్ర ఉందా నిజంగానే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు ఏదైనా కుట్ర ఉన్నదా? సో ఆ రైట్స్ కి సంబంధించిన
సో నిన్న వాళ్ళ ఇంట్లో సోదాలు చేసినట్టున్నారు. చూద్దాం మరి కేసు ఎంతవరకు వెళ్తుంది, ఎంత దాకా వెళ్తుంది అన్నది.